నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పేరెంట్స్కి బాలల హక్కుల సంఘం మనవి, మీరు మీ పిల్లలతో బయటికి రద్దీ ఉన్న ప్రాంతాల్లోకి, బాగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీ పిల్లల బాధ్యత మీదే ఉంటుంది. మీరు క్షేమంగా తీసుకొని రాగలను అని నమ్మకం మీకుంటేనే క్రౌడ్ ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి. పిల్లలు అడుగుతారు, పిల్లలు రకరకాలుగా అడుగుతారు, కానీ మీరు ఆ ప్రాంతానికి వెళ్తే జరిగే ఇబ్బందుల గురించి వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పండి. రద్దీ ఉన్న ప్రాంతంలో తప్పిపోతే ఏ విధంగా రావాలి, వాళ్లకు మీ ఫోన్ నెంబరు నేర్పించండి. పిల్లలకు కంపల్సరీ ఫోన్ నెంబర్ తెలిసి ఉండాలి పేరెంట్స్ది. ఎక్కడైనా ఇప్పుడు ఎగ్జిబిషన్ 3వ తేదీ నుంచి జనవరి 3 నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభమైంది హైదరాబాద్లో. ఎంత రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. హాలిడేస్ ఉంటాయి, అందరూ చూడ్డానికి వెళ్తారు. అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. మరి అలాంటి సమయంలో పిల్లలను జాగ్రత్తగా తీసుకొని రాగలగాలి. మనకు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఏం జరిగింది, స్టాంపేడ్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా చనిపోయారు అన్నది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి రద్దీ ఉన్న ప్రాంతాలకి వెళ్లే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. పిల్లలను తీసుకొని వెళ్ళగలమా, తీసుకొని వెళ్ళలేకపోతే మీరు దయచేసి అలాంటి ప్రాంతాలకు, అలాంటి ప్రదేశాలకు వెళ్ళకండి. పిల్లలు అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి అన్నది. తర్వాత నిందించి ప్రయోజనం లేదు. మనకు ఈ విషయం గురించి జనరల్ సెక్రటరీ, బాలల హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ కవిత, తను అడ్వకేట్, తను ఇస్తున్న సలహాలను మనం చూద్దాం. ఇప్పుడున్న సొసైటీలో పిల్లలకి ఏది అడిగినా ఇవ్వాలి అనేది పేరెంట్స్ యొక్క బాధ్యతలాగా ప్రవర్తిస్తున్నారు పేరెంట్స్. రీసెంట్గా జరిగినటువంటి మూవీ థియేటర్ స్టాంపేడ్ గురించి మనం మాట్లాడితే, ఇక్కడ ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని మేమనట్లేదు. అంత చిన్న ఏజ్ పిల్లగాన్ని తీసుకొని ఆ టైంలో మూవీకి వెళ్ళడం అనేది అది ఎంతవరకు, అంటే అక్కడ అంత నెసెసిటీ ఏముంది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years బాబు ఆ టైంలో, అంటే ఉండొచ్చు పిల్లలు అడుగుతుండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, వాళ్ళు అయినంత మాత్రం ఎంత వీరాభిమాని అయినా కూడా ఆ ఏజ్ పిల్లలకు అంత తెలియదు అసలు ఆ హీరోయిజం. మనం ఎవరు చెప్తే వాళ్ళే హీరోలు అవుతారు యూజువలీ, నాకు తెలిసినంత మటుకు. సో వీళ్ళు ఏదో క్రియేట్ చేసి అక్కడ చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళి అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు అన్నీ అడుగుతారండి, పేరెంట్స్ చూసుకోవాలి. ఫాదర్ మదర్ రెస్పాన్సిబిలిటీ అదే. వాళ్ళు అడిగేది ఎంతవరకు కరెక్ట్ ఉంది, అది సేఫా కాదా అనేది చూసుకొని మనం వాళ్ళకి అది ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎవ్రీ పేరెంట్ అలాగే చెయ్యాలి కూడా. అసలే ఇప్పుడున్న సొసైటీలో పిల్లలు ఏది అడుగుతుంది, వాళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చడం మా బాధ్యత, మేము చేయాల్సిందే అని ముందే పేరెంట్సే వాళ్ళు అట్లా టర్న్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇప్పుడు ఆ చిన్నపిల్లలు అడిగారని చెప్పి తీసుకెళ్లారు, బై మిస్టేక్ ఆ అబ్బాయి తప్పిపోయి ఉండొచ్చో ఇంకేదైనా అయిండొచ్చు. ఇప్పుడు అక్కడ అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది. నేను ఆ ఇష్యూ గురించి మాట్లాడట్లేదు, కానీ చెప్తున్నాను. అక్కడ మిస్ అవ్వచ్చు. డే టైంలో అంటే కనిపెట్టడం ఏదైనా ఈజీగా అవుతుంది. ఆ చీకట్లో చేయడం అనేది, దాని తర్వాత వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని వేరే వాళ్ళ మీద ఫస్ట్ వేయకుండా, ఫస్ట్ మన స్టెప్ మనం కరెక్ట్, ఫస్ట్ స్టెప్ కరెక్ట్ తీసుకుంటే మిగతా స్టెప్స్ అన్నీ కరెక్ట్గానే పడతాయి అన్నట్టు. మనం తీసుకునే ఫస్ట్ స్టెప్పే రాంగ్ స్టెప్ అయి ఉంటే డెఫినెట్గా 2-3 స్టెప్స్ అన్నీ రాంగే ఉంటాయి. సో ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. ఆ టీనేజ్కి రాగానే ఆ పియర్ ప్రెషర్, నాకు బైక్ కావాలనో ఇంకేదో కావాలి, నైట్ పబ్లకు వెళ్తాం, పార్టీలకు వెళ్తాము అని చెప్పంగానే పేరెంట్స్ కూడా అరే వాళ్ళ కోరిక తీర్చాలి, మా డ్యూటీ అది, అట్లా అని వీళ్ళే ముందే ఫీల్ అయిపోయి వెళ్ళండి అని పర్మిషన్ ఇవ్వడం, వెళ్ళి రావడం సేఫ్గా, దట్ ఈస్ గుడ్ అండి. నేర్చుకోవాలి పిల్లలు, ఎప్పుడు నేర్చుకుంటారు. కాకపోతే వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎంత సేఫ్గా తిరిగి వస్తున్నారు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అనే కంటే కూడా మనం ఫస్ట్ స్టెప్ కరెక్ట్ వేసామా లేదా అనేది పేరెంట్స్ ఆలోచించాలి అని చెప్తున్నాను నేను ఇక్కడ. వాళ్ళు ఎటు వెళ్ళినా మనం చూసుకుంటాం టీనేజ్ పిల్లల్ని ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పేసి. సో అదే ఆ చిన్న పిల్లల్ని తీసుకొని ఆ టైంలో వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదేమో అని నా ఆలోచన. ఇది ఎవరిని హర్ట్ చేస్తుండొచ్చు అనేది నాకు తెలియదు, కానీ
అలాంటి కొంచెం పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఉండాలి. అండ్ మోర్ ఎవర్ మనం కూడా కొంచెం మరీ అసలు వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుందండి. సరే సెలబ్రిటీస్ కానీ వాళ్ళకి కానీ వాళ్ళు మనలాగే మనుషులండి. వాళ్ళని ఎందుకు అంత ఇది చేసి మనం స్టాంపెడ్లో ఎవరో లైఫ్ కోల్పోతే వాళ్ళ జీవితాంతం ఒక బ్యాడ్ మెమరీ ఆ పిల్ల ఉంటుంది, ఆ ఫ్యామిలీ మైండ్లో ఉంటుంది, ఈవెన్ వీళ్ళ ఫ్యామిలీ మైండ్లో ఉంటుంది. ఇది ట్రామా అంతా ఎందుకు క్రియేట్ చేసుకోవడం? సొసైటీ కొంచెం అవేర్నెస్ రావాలి. ధన్యవాదాలు కవిత. మీరు చెప్పిన అమూల్యమైన సలహాలు చాలా బాగున్నాయి. పేరెంట్స్ అందరూ ఇది ఫాలో కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది బాల హక్కుల సంఘం. థ్యాంక్ యూ వెరీ మచ్.